హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఎన్నో కదమ్మా? 43 చెప్పబోతున్నాం. కథలు బాగున్నాయా? చెప్పాను. ఇంకోటి పిసినారి కథ చెప్పనా? ఒకటి ఊళ్ళో ఒక అవ్వ తాత ఉంటారు. అవ్వేమో చాలా జాగ్రత్తగా బట్టలు వాడుకుంటుంది, సరుకులు వాడుకుంటుంది. ఏదన్నా సంతకెళ్ళి కొనాలన్నా కూడా అవసరమైందే కొనుక్కుంటుంది. ఎక్కువ కొనేసి నిల్వుంచి పాడు చేసుకోవటం చేయదు. ఒకవేళ ఇంట్లో సరుకులు ఎక్కువ ఉన్నా కూడా అది అయిన తర్వాతే మళ్ళీ కొనుక్కుంటుంది. అవసరమైనా కూడా వేరే వస్తువు కొనదు. ఎక్కువ వస్తువు ఉంటే అది అయిన దాకానే అదే వాడుకుంటుంది. అంత జాగ్రత్తగా ఉంటుంది అన్నమాట అవ్వ. అయితే అంత జాగ్రత్త ఉన్నా కూడా చినిపోయిన బట్టలు ఉంటే గనక వేసుకోదు. లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. ఆడపిల్ల మంచి బట్టలు వేసుకోవాలి, చినిగిన బట్టలు వేసుకోకూడదని బాగా నమ్ముద్ది. మంచి బట్టలు వేసుకోవాలి ఆడపిల్లలు, చినిగిన బట్టలు వేసుకోకూడదు. ఉన్నంతలో నీట్గా ఉండాలి. చినిగిపోయినా కూడా కొంచెం కుట్టుకోవాలి, టాక కొంచెం వేసుకొని అది కూడా పాడైపోతే పారేసేయాలి. అంతేగాని ఊరికే కొనేయటం అట్లా చేయదు. జాగ్రత్తగా ఉంటుంది. కానీ పిసినారితనం కాదు, అది జాగ్రత్తగా ఉంటుంది. కానీ పండక్కి మాత్రం కొత్త చీర కొనుక్కుంటుంది, జాగ్రత్తగా వాడిద్ది. కట్టలేదు అని చూపించదు, కొనుక్కొని వేస్ట్ చేస్తుంది అని చూపించదు. నీట్గా ఉంటుంది ఉన్న దాంట్లో. అదనమాట నేను చెప్పాలనుకుంది. అవ్వ కొనుక్కుంటుంది కానీ అవసరానికి మించి కొనదు, జాగ్రత్తగా ఉంటుంది. తాతేమో అస్సలు కొనడు. 2 చొక్కాలు, 2 పంచులు, ఇంకంతే. అదే దాచుకుంటాడు. ఒంటి మీద పెడితే పాడైపోతాయి అని పాత చొక్కా వేసుకొని పై పంచి వేసుకొని తిరుగుతాడు. ఒకటి కింద ఇంతవరకు మన చుట్టాల్లో కాదు కదని బ్రాహ్మలు కాముట్లు వీళ్ళు గోచి కట్టుకుంటారని అనేవాళ్ళు మన ఊళ్ళో పల్లెటూళ్ళల్లో. ఆ గోచి కట్టుకునే గుడ్డ కూడా చినిగిపోయినా కుట్టుకొని అది చినిగిపోయినా ఇంకా బద్దలైపోయినా కూడా అదే కట్టుకుంటా ఉండేవాడు గోచి గుడ్డను. అయితే అవ్వకి కోపం వచ్చేసేది. అబ్బానికి మళ్ళీ గోసి గుడ్డను పారేసి పసిపిల్లలకి వేసే గుడ్డ కూడా ఇలా ఉండదు, వాళ్ళు ఉతుక్కుంటారు లేకపోతే పారేసి ఇంకో చీరనగా చింపుకొని గోసి గుడ్డ కడతారు పసిపిల్లలకు కూడా. నువ్వేమో దరిద్రంగా ఇదే వాడుతున్నావని తెగ తిట్టిపోసింది. అది తీసేసి డస్ట్బిన్లో గిరాటేసింది. పాత గుడ్డని చినిగిపోయి బొక్కలు పడి దరిద్రంగా ఉన్నదాన్ని ఇంకా కట్టుకుంటాను అంటున్నాడు. అయితే డస్ట్బిన్కి వేసేసిందిగా. ఈ లోపల డస్ట్బిన్ వాడో ఎవడో వచ్చి మున్సిపాలిటీ వాడో వచ్చి అది పట్టుకెళ్ళిపోతాడు. తాతేమో ప్రాణం పోతుంది, ఆ గుడ్డ వెళ్ళిపోతుంది బయటకి. వెళ్ళిపోతా ఉంటుంటే దాని వెనకే పడి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అది ఎక్కడ దాస్తున్నారా చూస్తాడు దాక్కుంటే. ఇలా మున్సిపాలిటీ వాడు ఎక్కడ తెసాడా, మూట ఎక్కడ పెట్టాడా అని. మున్సిపాలిటీ వాళ్ళైనా కూడా వాళ్ళు పనికొచ్చే వస్తువులను కొన్ని ఉంచుకుంటారు, కొన్ని మాత్రమే కాల్చి అంటించేస్తారనమాట. అక్కడేంటిది దాన్ని ఏమంటారమ్మా, వాళ్ళు చెత్తను పోగేసి మొత్తాన్ని కాల్చేస్తూ ఉంటారు. గుర్తొస్తుందని పేరు నాకు అలాగే ఉంది, గుర్తు రావట్లేదు. దాన్ని ఏదో అంటారు. సరే, అది యార్డ్ అనేదో అంటారు. చెత్త అంతా కాల్చేసేదాన్ని అక్కడికి తీసుకెళ్ళిపోయి పడేస్తాడు. అయితే ఈ మున్సిపాలిటీ వాడు భార్యకి ఒక ఇల్లు ఉంటుంది కదా, ఈ పనికి మళ్ళీ గుడ్డలు అవి కొన్ని పట్టుకొని ఇంటికి వెళ్తాడు. అయితే వాళ్ళ ఇల్లు చూస్తాడు. వాళ్ళ ఇల్లు చూసి ఒక చెట్టు మీద కూర్చొని ఉంటాడు. వాళ్ళ ఇంటికి కనపడే చెట్టు ఉంటుంది ఒకటి, ఆ చెట్టు మీద ఎక్కి కూర్చుంటాడు. ఈవినింగ్ అయ్యేసరికి ఆ భార్య భర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో. ఏం తెచ్చావయ్యా నువ్వు ఇవాళ అని సంచి తీస్తూ ఉంటుంది. ఏముంది, ఒక ఆవిడ పాసి గుడ్డలు వేసింది, ఆ పాత పడిపోయి చినిగిపోయి పాసి గుడ్డల్లాగా ఉండయి. అదేమన్నా ఇల్లు అలుక్కోవడానికి తుడుచుకోవడానికి పనికొచ్చిద్దేమో మనకి, మన ఇంట్లో లేవు కదా, అలుకే గుడ్డలు లేవు కదా, ఇది అలుక్కోవడానికి పనికొచ్చిద్ది గుడ్డ అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి అలుక్కోవడానికి పనికొచ్చిద్ది అని అనుకొని చూసుకొని మూటగానే పెట్టిద్ది. అయితే వాడు చెట్టు మీద నుంచి దిగినాడల్లా రాత్రి ఇంటికి వస్తాడు ఆ మూటను పట్టుకెళ్తాను, చినిగిపోయిన గోచి గుడ్డ కోసం. ఎవరు? తాత వచ్చి ఆ రాత్రికి వచ్చేసరికి ఈ అవ్వ లోపల మున్సిపాలిటీ వాళ్ళ భార్య ఉంటుంది కదా, ఆమె చూసేసిద్ది. వాళ్ళకి అలవాటే రోడ్ల మీద ఇవన్నీ ఏరుకోవటం దాచుకోవటం. గబక్కని చూసి షాక్ అవరు వాళ్ళు. మనం షాక్ అవుతాం గమ్ముల్లోకి ఎవరైనా వస్తే, వాళ్ళు షాక్ అవరంతా.
వాళ్ళు ధైర్యంగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అది ఇది పట్టుకొచ్చేసేవాళ్ళే కదా, ఏదైనా కనపడితే తప్పుగా అనుకోకూడదు. అదే ఏదన్నా కనపడితే రోడ్ల మీద తెచ్చుకుంటారు, పనికొచ్చేది అయితే అమ్ముకుంటారు, చెప్తాడు రీసైకిల్ వాడతారు కదా, వాళ్ళకి ఇచ్చుకుంటారు, డబ్బులు తెచ్చుకుంటారు. అట్లా ఆ మూట ఉండేసరికి తాత ఇవి చూసిద్ది ఆమె రావటం లోపలికి తాత రావడం లోపలికి చూసి మెలకుండా ఉంటుంది. అయ్యా అయ్యా ఇందులో బోల్డ్ బంగారం కూడా ఉంది, మంది ఈ మూటలోనే దాచిపెట్టాను అని, జాగ్రత్తగా ఉండాలి నువ్వు, ఈ గోచిగుడ్డల్లోనే వేసేసాను మన బంగారం కూడా అని చెప్పుద్ది. ఇంకేముంది, బంగారం కూడా ఉంది, గోచిగుడ్డ కూడా ఉంది అనుకుని దాన్ని పుచ్చుకొని ఇంటికి పారిపోతాడు. అవ్వ చూస్తా, ఈ మున్సిపాలిటీ భార్య చూస్తా ఉండగానే ఇంటికి పారిపోతాడు. ఈ తాత ముందు జరిగిన సంఘటన ఇందాక, తాత ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక నెక్లెస్ పండక్కి ఏదో ఫంక్షన్ ఉంది, పేరెంట్ అని ఉంది, మా సిస్టర్ వస్తుంది వేరే ఊరు నుంచి, ఇది కొంచెం హుక్ ఊడింది, మన కంసాల ఆయన దగ్గరికి వెళ్ళి గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి హుక్కు కొంచెం అతుకు పెట్టించు, హుక్కు ఊడిపోయింది, పగిలింది కొంచెం, ఆ హుక్కును అతుకు పెట్టించురా అని సంచిలో పెట్టి చక్కగా ఇచ్చింది. ఆ సంచితో సహాని ఈ గో సంచిని పట్టుకోవడానికి అక్కడికి వెళ్తా, ఈ చెత్త గుడ్డల సంచి పట్టుకునే క్రమంలో ఈ బంగారం ఉన్న సంచిని అక్కడ పడేస్తాడు. వాళ్ళు చూడకుండా ఉండాలని చేతిలో గిరాటేసేసి తనకి కావాల్సిన పాత గుడ్డల్లో గో సంచి ఉన్న ఏం సంచి అన్నాము, ఏమన్నా చెత్త సంచి గుడ్డలు పెట్టారు అందులో, ఆ సంచిని తీసుకొని ఇంటికి పారిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికి గోసి పెట్టుకునే గోసంచి అంటున్నానంటే నేను, గోచి పెట్టుకునే గుడ్డ, గోచిగుడ్డ, గోసంచి కాదు గోచిగుడ్డ దొరికిందా అనుకుంటా చూసుకుంటాడు. సంచులు మూటలన్నీ వాళ్ళు వేసారుగా, వేరే వేరే కూడా వేసి అది వేసేసరికి గోచిగుడ్డ కనపడింది అవ్వకి. తిట్టి ఏంటి ఇది పారేసింది మళ్ళీ పట్టుకొచ్చావు, ఎవరింటికి వెళ్ళి పట్టుకొచ్చా, ఏ రోడ్ల మీద పడితే పట్టుకొచ్చా అని చెప్పి తిట్టేసరికి, సరే ఆ గోచి సంగతి మానేసి, ఏది నీకు ఇచ్చాను కదా అతుకు పెట్టి మనకు, రేపొద్దున పేరెంట్ ఉంది, మా చెల్లో అక్క వస్తుందని చెప్పు. ఇంకేమో అక్కడ పడేసాడు, గుర్తుంది. అవ్వ అడిగేసరికి గుర్తు, అది గిరాటేసాను, ఇది పట్టుకొచ్చుకున్నా. పిసినారితనంతో గోచిగుడ్డ కోసం ఆశపడి పట్టుకొచ్చాడు. అది పారేసే గుడ్డ కోసం ఆశపడి విలువైన నగను అక్కడ వదిలేశాడు. వాళ్ళు పట్టుకుంటారేమో, దొంగోడు అనుకుంటారని కంగారులో వదిలేసి వచ్చేసాడు అనమాట. టెన్షన్ వచ్చి, దొంగతనానికి టెన్షన్ కదా ఎవరికైనా, తన గుడ్డే అయినా అదేముంది పగిలిపోయి ఉన్న గోచి సంచి అని వస్తుంది, గోచిగుడ్డ కోసం ఆశపడి బంగారాన్ని అక్కడ వదిలేసి వస్తాడు. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అది తీసేసుకొని ఇంకా వాళ్ళు చెప్తారు, ఇంకేం చెబుతారు చెప్పను కూడా చెప్పరు. ఇంకా ఇతను వెళ్ళి అడిగినా కూడా మాకు తెలియదు అంటారు, ఎక్కడికి వెళ్ళడు. ఆ గోసిగుడ్డని ఇంకా అంటిచ్చేసిద్ది అవ్వ. నగా పోయింది, ఈ గోసిగుడ్డ పెడితే నువ్వు ఇంట్లో ఉండదని. బంగారం ఉందన్నారుగా, బంగారం మున్సిపాలిటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ సంచి మున్సిపాలిటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అర్థమైందా? అత్యాశకు పోతే ఇంతే. ఎప్పుడూ ఒక దానికి ఆశపడకూడదు. పాడైపోయింది పారేసేయాలి, విలువైన వస్తువుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చినిపోయి పగిలిపోయిన గుడ్డ కోసం పరిగెత్తుకెళ్ళాడు, దొంగోడు అనుకుంటారని ఉన్న అసలు యజమాని బంగారాన్ని పారేసి పరిగెత్తుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడూ అలా ఉండకూడదు. దురాశ కాదు, ఏమీ కాదు, కానీ పాడైపోయింది దానికి. ఏంటిది ఏమంటారు వీళ్ళని, పిసినారి, పరమ పిసినారి. అలా ఉండకూడదమ్మా. చినిపోయింది పాడైపోయింది అసలు ఇళ్లల్లో పెట్టుకోకూడదు. వాచి అయినా సరే అక్షయ ఆడట్లేదు అనుకో, ముళ్ళు గడియారం ఆడట్లేదు అనుకో, ఇంట్లో ఉంచకూడదు. పాడైపోయిన వస్తువు ఎప్పుడు డస్ట్బిన్కే తోసేయాలి. ఇంట్లో ఎప్పుడు జీవం ఉన్నదే ఉండాలి. జీవం లేకుండా ఉన్న ఏ వస్తువైనా సరే ఇంట్లో ఉంచకూడదు. అవ్వ కరెక్ట్గా పనిచేసింది. ఆ గోచిగుడ్డను అంటించి పడేసింది, వెళ్ళిపోయింది బూడిద బయటికి. బాగుందమ్మా కదా. కథ కంచికి మనం ఇంటికి. కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి, మనం మాత్రం మన ఇంట్లో ఉండాలి. సరే దా, మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి
మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.